కట్టేసి భయంతోనో లేకపోతే ఏంటో నాకు తెలియదు, మీరు చెప్పాలి. సభకు రాకుండా ముఖం చాటేసి రోడ్లమ్మట ఏదో వీధి పోరాటాలు చేసుకుంటూ తిరిగే పార్టీకి సభలో అంత టైం తీసుకుని వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అంటే ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి ఇచ్చున్నారు, కానీ అంటే అఫీషియల్గా బయట ఆఫీసర్లు ఇచ్చారు, ప్లస్ మంత్రులు ఇచ్చారు, వీళ్ళందరూ ఇచ్చారు. కానీ బట్ ఏంటి అంటే అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైన వేదిక కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంటుంది. అంటే చట్టసభలో మనం రికార్డ్స్ స్ట్రైట్ చేయాలి అనే ఒక బాధ్యత ఒకటి ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఇందులో అసెంబ్లీలో సమాధానం చెప్పారు, కౌన్సిల్లో చెప్పటానికి ప్రయత్నం చేశారు. కౌన్సిల్ అంటే కాసేపు అది ఆలోచించవచ్చు, అసెంబ్లీలో ఎవరు అడగలేదు కదా. అడగకపోయినా కానీ ప్రశ్న రాలేదు కానీ ఏంటి అంటే ప్రజల్లో అపోహ ఉన్నప్పుడు, అంటే అపోహ కలిగిస్తున్నప్పుడు కావాలని జగన్మోహన్ రెడ్డి అపోహ కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీరన్న పాయింట్ చాలా కరెక్ట్. ఏంటి అంటే నెక్స్ట్ డిఎస్సి మీద అపవాదు వేయటానికి జగన్మోహన్ రెడ్డి ఈ డిఎస్సిని వాడుకుంటున్నాడు. ఆల్రెడీ పకడ్బందీగా జరిగిన దాని మీద అనుమానాలు రేకెత్తించటం ద్వారా 2-3 డిఎస్సీలు ఫెయిల్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ. ఫెయిల్ చేయొచ్చు, దాన్ని లీకేజ్ చేయడానికో ఇంకోటి లీకేజ్ అనేది జరగదులే, కానీ ఇంకో రకమైన ఏదో చేయడానికి కోవర్ట్ ఆపరేషన్లు కూడా జరగవచ్చు. కోవర్ట్ ఆపరేషన్లు చేయటానికి ఇది ఒక భూమిక లాగా చేసుకుంటూ ఉన్నాడు. అందుకని గవర్నమెంట్ ఏం చేయాలి అంటే గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చుకుంటున్నది. అంటే మామూలుగా అయితే మీరు అన్నట్టు ఎవరు అడగలేదు, అక్కడ ఎవడున్నాడు అడగటానికి, ఎవరు అడగలేదు. కానీ ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది, ఎలక్టెడ్ గవర్నమెంట్కి బాధ్యత. ఆ బాధ్యత ప్రకారం రికార్డ్స్ స్ట్రైట్ చేసుకున్నారు. ఇక్కడ మనం మెయిన్గా చూస్తే డిఎస్సికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మొదట చెబుతూ ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వైసీపీ అన్ని అబద్ధాలనే ప్రచారం చేస్తూ ఉన్నది. ఏ ఒక్కటి వాస్తవం లేదు అందులో. డిఎస్సిలో పేపరే లేకపోయినా పేపర్ లీక్ అయింది అని ముందర చెప్పారు. ఆ నవీన్ కుమార్ అనే అతనికి మొదటి ర్యాంక్ వచ్చింది, ఉద్యోగం ఎందుకు రాలేదు అని ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాడు. ఆ తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి ఈ నవీన్ కుమారే పేపర్ లీక్ చేశాడని చెప్పాడు. ఈ నవీన్ కుమార్ ఎందుకు ఒకటో ర్యాంక్ ఎందుకు వచ్చింది, ఒకటో ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆ తర్వాత ఈ నాయకులందరూ ప్రశ్నించారు. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే వికే గారు, ఒక సీనియర్ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి సీటు మీద ఒక దశలో ఖర్చీఫ్ వేసిన బొత్స సత్యనారాయణ లాంటి మనిషి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అతను కూడా డిఎస్సి గురించి మాట్లాడుతున్నాడు. డిఎస్సిలో తప్పులు జరిగినాయని మాట్లాడుతున్నాడు. డిఎస్సిలో మొత్తం అవకతవకలు జరిగినాయి, పేపర్లు లీక్ అయినాయి అని మాట్లాడుతున్నాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు, ఉండదు కూడా. ఎందుకంటే నువ్వు విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు మాట్లాడేటప్పుడు నువ్వు కొంచెం ఆఫీసర్లతోటి క్లారిఫికేషన్ అన్నా తీసుకోవాలి. నీకు స్వతహాగా తెలివితేటలు ఉండాలి, లేకపోతే ఆఫీసర్లతో క్లారిఫికేషన్ అన్నా తీసుకోవాలి. డిఎస్సి ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేశారో ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా క్వశ్చన్ పేపర్లు లీక్ అయినాయి, ఆయనకు ఉద్యోగం ఎందుకు రాలేదు, ఈయనకు ఉద్యోగం ఎందుకు రాలేదు అని మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ డిస్పెల్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆన్ రికార్డ్. సో అందుకని గవర్నమెంట్ మీరు అన్నవన్నీ ఆయనకున్న ఒకవేళ అబద్ధాలు మాట్లాడకూడదు అని వదిలేసే స్వేచ్ఛ కానీ నిజాలు మాత్రమే మాట్లాడాలనే స్వేచ్ఛ కానీ ఆయనకి లేకపోయి ఉండొచ్చు కదా. ఆయనకి లేకపోతే అంత సీనియర్ కదా, అంత సీనియర్ మనిషి కదా, అంత స్వేచ్ఛ లేకపోతే మరి అక్కడ ఎందుకు ఉంటున్నావో చెప్పాలి. నాకు స్వేచ్ఛ లేదు, నేను జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పమంటే అది చెప్పాల్సిన పరిస్థితుల్లో ఉన్నాను, నా దయనీయమైన పరిస్థితిని అర్థం చేసుకోండి అని ప్రజల్ని వేడుకోవాలి. కనీసం మనల్ని మొత్తం రాష్ట్రం మొత్తం ప్రజల్ని కాకపోయినా ఆయన నియోజకవర్గం ప్రజలన్నా వేడుకోవాలి. ఎందుకంటే ప్రజలకు అసలు విషయమైనా చెప్పాలి కదా. నువ్వు చెప్తున్నది ఏంటి? నువ్వు ఒక మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో
నిన్ను ఒక రిపోర్టరు క్వశ్చన్ అడిగాడు, ఏమంటే ఏదో అన్ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ వచ్చిందిట, మీరు ఏంటి ఆంధ్రప్రదేశ్లో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతున్నదిట అని ఒక రిపోర్టరు అడిగితే దానికి బొత్స సత్యనారాయణ ఏం చెప్పాడు అంటే, ఆ చదువుకున్న వాళ్ళు ఎక్కువ అవుతుంటే నిరుద్యోగం పెరగక ఏమవుతుంది అన్నాడు. అది ఆయనకి విద్యాశాఖ మీద ఆయనకున్న అవగాహన. ఇప్పుడు ఈ రోజున వెంకటకృష్ణ గారు ఆయన్ని దద్దమ్మ అని అచ్చెన్నాయుడు అన్నాడు అని చెప్పి ఆయన నానా మాటలు బొత్స సత్యనారాయణ అచ్చెన్నాయుడిని అన్నాడు. అసలు అనకూడని మాటలన్నీ అన్నాడు. అచ్చెన్నాయుడిని బాడీ షేమింగ్ చేశాడు. అచ్చెన్నాయుడిని బాడీ షేమింగ్ చేయటం ఇది మొదటిసారి కాదు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చేశాడు. ప్రతి వ్యక్తి కూడా అచ్చెన్నాయుడిని బాడీ షేమింగ్ చేస్తున్నారు. ఎంత దారుణమైన కామెంట్లు చేస్తున్నారు అంటే, అచ్చెన్నాయుడి మీద అంత దారుణమైన కామెంట్లు చేసిన ఈ బొత్స సత్యనారాయణకి మీకు కిరాక్ ఆర్పి అని చెప్పి ఒక యాక్టర్, సినిమా యాక్టర్ ఉన్నారు జబర్దస్త్లో. ఆయన ఒక్కసారి పొరపాటున ఈయనకి కొంచెం మాట సరిగ్గా రాదు కదా, దాన్ని అతను అనుకరించి చూపిస్తే దాని మీద బొత్స సత్యనారాయణ కనీసం 1000 వీడియోలు చేయించుంటాడు అందరి చేత. మొత్తం అందరూ వచ్చి బొత్స సత్యనారాయణని నువ్వు అనేంతటి వాడివా, బొత్స సత్యనారాయణని నువ్వు ఎక్కిరిస్తావా, నువ్వేంటి, నువ్వెవరివి, నేననే పాయింట్ ఏంటంటే, నిన్ను అన్నప్పుడు నీకు అంత బాధ కలిగింది కదా, మరి ఒక రాష్ట్ర మంత్రి అని పక్కన పెట్టండి, అంటే అచ్చెన్నాయుడు అనే అచ్చెన్నాయుడు గారు బొత్స సత్యనారాయణ గారిని దద్దమ్మ అన్నమాట నిజం, నేను ఫాలో 100% దద్దమ్మ అన్నాడు. దానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. అది అన్పార్లమెంటరీ వర్డ్ కాదు అని చెప్పాడు. ఆయన దానికి ప్రతిగా ఆయన కొన్ని పదాలు వాడారు. బాడీ షేమింగ్ చేశాడు. బాడీ షేమింగ్, నో డౌట్. బాడీ షేమింగ్ చేయటం అనేది అది నాగరిక చర్య కాదు. అయితే అది ఆ పార్టీకి అలవాటు. అచ్చెన్నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి పార్టీలో బాడీ షేమింగ్ చెయ్యని వాళ్ళు లేరు. ప్రతివాడు, జగన్మోహన్ రెడ్డితో సహా, రోజాతో సహా అందరూ అసలు. కాబట్టి అసలు ఆ పార్టీ మాట్లాడే భాష గురించి మనం మాట్లాడుకోవడం సమయం వృధానే. అంటే బొత్స సత్యనారాయణ కాబట్టి నేను వీకే గారు ముందరే చెప్పాను, బొత్స సత్యనారాయణ సీనియర్ కాబట్టి మనం మాట్లాడుతున్నాం అంతే తప్ప మామూలుగా మనం చాలా మంది మనకు కనపడుతూ ఉంటారు కదా, వాళ్ళ గురించి మనం మాట్లాడామా? అదే నేననేది, ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడినప్పుడు అది ఇక వీళ్ళు కూడా అలాగే ఉంటారు. అదే వాళ్ళు చెప్తారు కదా, అక్కడ మానేసి వచ్చిన వాళ్ళు డొక్కార ప్రసాద్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు చెప్తారు కదా, చీటీ ఇస్తారంట, అది చదివి అది అందులో ఉన్నది మాట్లాడితేనే వీళ్ళకి నెక్స్ట్ ఫుడ్. పొద్దున మాట్లాడితే మధ్యాహ్నం ఫుడ్, మధ్యాహ్నం మాట్లాడితే రాత్రికి ఫుడ్, అంటే నెక్స్ట్ అది నచ్చక డొక్కా మాణిక్య ప్రసాద్ గారు బయటకు వచ్చారు కదా, పద్మ గారు కానీ వీళ్ళందరూ బయటకు వచ్చారు కదా. మరి బొత్స సత్యనారాయణకి ఏమైంది? ఇంకే పదవి కావాలి అంటే అక్కడ అకామిడేషన్స్, ఇంకే పదవి కావాలి, అన్ని చేశాడు కదా, ఇంకే పదవి కావాలి. రైట్. ఇక్కడ పాషా గారు